ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ పోతున్నది కదా మేక. ఈ మేక మందలకెళ్ళి అయితే తప్పించుకొని వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎందుకు తప్పించుకొని వచ్చిందంటే దీనికి తిరుగుడు రోగం ఉంది ఫ్రెండ్స్. చూడండి, తిరుగుడు రోగం ఉన్నందుకు ఈ విధంగా మందలకెళ్ళి అయితే సపరేట్గా వచ్చింది. మా మేకలకైతే వస్తే దీన్ని అక్కడ కొడితే మళ్ళా ఎక్కడంటే అక్కడ పోతుంది. అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది. ఇలా ఈ విధంగా తిరుగుడు రోగం మనుషులకే కాకుండా ఇలా మేకల గిట్టంగా తిరుగుడు రోగం ఉంటుంది. అది అందుకే మంద నిడిచి వెళ్ళిపోతుంటే దాన్ని దొడ్డి దిక్కు మేకలు ఆ మంద ఉన్న దొడ్డి దిక్కు అయితే కొట్టుకొని పోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాని దగ్గరికి వస్తే మళ్ళీ ఎంటకు తిరిగి మళ్ళీ పోతుంది. ఈ విధంగా అక్కడ దొడ్డి కనిపిస్తుంది కదా, ఆ దొడ్డి వరకు కొట్టేస్తే వాళ్ళు ఆ మేకని దొడ్డి కాడ కట్టేస్తారేమని దగ్గరికి అయితే కొట్టుకుపోతున్నాను. చూడండి, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఆ మేక ఏ విధంగా సొలుకుంటా వెళ్తుందో. ఈ రోగాన్ని తిరుగుడు రోగం అంటారు ఫ్రెండ్స్. అది ఆడదాన్నే తిరుగుతుంది. ఆ మేకలు ఉన్న షెడ్ దగ్గరికి అయితే ఆ తిరుగుడు రోగం ఉన్న మేకని అయితే కొట్టుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ దొడ్లకైతే కొట్టుకొచ్చి వదిలాను. అది చూడండి ఎట్లా తిరుగుతుందో. ఇక్కడ దొడ్డి దగ్గరికి వస్తే కుక్క అయితే మురగడం జరుగుతుంది. చూడండి, అది చూడండి ఎట్లా తిరుగుతుందో. తిరుగు రోగం అంటే ఈ విధంగా ఉంటుంది మేకలకు. మనుషులకు మాత్రమే కాదు, ఇట్లా మేకల గిట్టంగా తిరుగు రోగం ఉంటుంది. అది చూడండి ఏ విధంగా ఉంటుందో. ఆ మేకలున్న షెడ్ దగ్గరికి అయితే కొట్టుకొని వచ్చి ఈ విధంగా అయితే దొడ్లా కొట్టి అతనికి చెప్పి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి మేకలు ఏదైతే కొనాలంటే అమ్మాలన్నా కొనాలన్నా కంపల్సరీ 15,000 నుంచి 11-12,000 కంపల్సరీ అమ్ముడవుతుంది. కాకపోతే దీనికి తిరుగుడు రోగం ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దొడ్లా కొట్టి వెళ్ళిపోతున్నాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ విధంగా ఎట్లా తిరుగుతుంది అది మేక. తిరుగుడు రోగం అన్నమాట ఇది. తిరుగుడు రోగం అంటే ఏం చేయలేము. అది మందని విడిచి అయితే మా మేకలలోకి వచ్చింది. మా మేకలలోకి వస్తే ఆ మేకని మళ్ళీ తిరిగి వాళ్ళ దొడ్డి దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళ దొడ్లే అయితే వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. మా చేను దగ్గరనే ఉంటుంది వాళ్ళ దొడ్డి. ఆ మేకలు ఎక్కడ కొట్టుకొని వెండో చూడండి. అది మొత్తం తిరుగుతూనే ఉంది. తిరుగుడు రోగం అంటే ఇక అంతే, ఒక తాన నిలకడగా ఉండదు. అది సొలుగుకుంటా ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటుంది. చూడండి, తిరుగుడు రోగం ఉన్న మేకలు కంపల్సరీ ఈ విధంగా అవి యాక్టివ్గా మేత మేసాయి. కాకపోతే ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాయి. అవి ఎక్కడ తిరిగిందో మంద ఎక్కడ పోయేది కూడా వాటికి తెలియదు. చూడండి, ఆ మేకలున్న షెడ్ వరకు అయితే కొట్టుకొచ్చి ఈ మేకని అయితే వదిలాను. నాకైతే ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మేకలు అక్కడిక్కడ తిరుగుతుంటే కుక్కలు ఈ మధ్య బీభత్సంగా తయారైనాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా కుక్కలు కనబడితే ఈ మేకని కంపల్సరీగా పట్టేది. చూడండి, అందుకనే మేకను ఈ దొడ్డి దగ్గర